సారా ఫోటో తీస్తున్నా సార్. ఏమైంది? కొంచెం గ్లామర్గా తీయండి సార్. గ్లామర్గా తీయాలా? గ్లామర్గా తీయండి, దాంట్లో ఏమన్నా ఆప్షన్ ఉంటుందా? ఆప్షన్ కాదు, గ్లామర్గా తీయాలంటే పక్కనే ఎవరైనా అందమైన అమ్మాయి గ్లామర్ గ్లామర్ అదే నిర్వచనం. ఓకే రైట్. జూనియర్ సారున్నారా? సారా ఏ సార్? అంజనేయుడు గారు. అంజనేయుడు సారా? ఆ సార్తో నీకేమైనా? సారు నా ఫ్రెండ్. సారు మీ ఫ్రెండా? సారు నీకెలా ఫ్రెండ్ అయ్యాడా? చిన్నప్పుడు కలిసి చదువుకున్నామయ్యా. సారు నువ్వు కలిసి చదువుకున్నారా? మరి సారేమి ఇంత పెద్ద స్కూల్ మెయింటైన్ చేసి చదువుకుంటే రోడ్ల మీద తిరుగుతున్నావు? సరే చిల్డ్రన్, దిస్ ఈజ్ వెంట్రిలాక్విజం షో. మాట్లాడుకోమ్మా. సో పిల్లలందరికీ తెలుసు నాయన. ఎట్లా తెలుసా? ఎలా అంటే పిల్లలందరూ సినిమా చూస్తుంటారా? సినిమా చూడలేదా? సినిమా చూడకుండా పిల్లలు రోజు టీవీ చూస్తున్నారయ్యా. టీవీ కూడా మానేశారా? బాబు, పిల్లలు సినిమా చూడక టీవీ చూడక ఏం చేస్తున్నారయ్యా? ఇది మాత్రం కరెక్ట్ అయ్యా. కాంపిటీషన్ ఎక్కువైతే బాగానే చూస్తారు పిల్లలు. అందుకే మీకు రిలీఫ్ కోసం ఇలాంటి కార్యక్రమం వచ్చింది. ఇలాగ అప్పుడప్పుడు మధ్యలో స్ట్రెస్ తగ్గిపోవాలంటే చిన్న చిన్న ఎంటర్టైన్మెంట్ కార్యక్రమం చూస్తుంటే చాలా రిలీఫ్గా ఉంటుంది మీకు. అందుకనే మా బొమ్మ వచ్చింది. జూనియర్, మరి ఇంకా వీళ్ళకి ఏం చెప్తావు? ఏదైనా ఒక మంచి పాట పాడతావా? ఏం పాట పాడతావు? ఏదో పాట నాకుంటే ఎందుకయ్యా బాబు? అందమైన అబద్ధం ఒక్కసారి ఆడితే టీచర్ కొడుతున్నారా? బాబు, పిల్లలు అట్లా అబద్ధాలు ఆడుకుంటున్నాయినా? పెద్దలు ఆడుకో, పిల్లలు ఆడు, ఎవరు ఆడకూడదు. సరే అలా కాదు కానీ పిల్లలకు ఒక మంచి దేశభక్తి గేయం నేర్పిస్తావా? ఏ పాట? కొత్త పాట అంటే ఎవరు రాశారు? వాడు పాటలు కూడా రాశాడు బాబు. పిల్లలు ఒక కొత్త పాట అంటే నేర్చుకోండి. ఏ పాట చెప్పు? పాడు. జనగణమన కొత్త పాట. అది నువ్వు రాసావా? పిల్లలు మీరు చెప్పండి అమ్మా, జనగణమన ఎవరు రాశారు? రవీంద్రనాథ్ ఠాగూర్ రాశాడు బాబు. ఆయన నువ్వు రాసావా? మళ్ళీ ఎందుకయ్యా? ఇంటి మిక్స్ జైలు వేస్తారు. సరిగా జూనియర్, 2 నిమిషాలు మాట్లాడుకున్న పూర్తిగా కూర్చుంటే ఓకే ఓకే. అదే దట్ ఈస్ వెంట్రులాక్విజం. పిల్లలు నిజానికి బొమ్మ వెంట్రులాక్విజం అంటే బొమ్మ మాట్లాడు, బొమ్మలాగా మనమే మాట్లాడాలి. వీకెండ్ మనం లిప్ బొమ్మ లేకుండా మాట్లాడదు. నన్ను గమనించండి, లిప్ బొమ్మ లేకుండా ఎలా మాట్లాడు చూడండి. ఈ విధంగా మనం మాట్లాడుతూ వీ కెన్ ప్రాక్టీస్. పెద్ద పిల్లలు మీరు ప్రాక్టీస్ చేస్తూ నేను సార్ని చాలా అప్రిషియేట్ చేస్తాను. ఎందుకంటే కేవలం చదివే కాకుండా మంచి మోటివేషనల్ కార్యక్రమాలు, మొన్న వచ్చినట్టు ఇక్కడ సాయిబాబా దానికి వచ్చి నేను కూడా భోజనం చేశాను. ఆధ్యాత్మిక కార్యక్రమాలు, మోటివేషన్ కార్యక్రమాలు, పిల్లలకి రియల్ లైఫ్లో ఏమవుతాం, చదువుతో పాటు రియల్ లైఫ్లో ఏమవుతాం అలాంటివి కూడా యాక్టివిటీస్ మన స్కూల్లో జరుగుతున్నాయి. నేను దాదాపు 5-6 ఏళ్ళుగా నేను గమనిస్తున్నా. ఎప్పటికైనా మన స్కూల్లో చేయాలనుకుంటూ మొన్న వచ్చినప్పుడు అడిగితే సార్ వెంటనే యాక్సెప్ట్ చేశారు. వీఆర్ ప్లానింగ్. ఎప్పుడు అనేది నేను చెప్పను, సార్ డిసైడ్ చేశాక ఆ ప్రోగ్రాం ఎప్పుడు ఎలా ఏంటని మీకు అందరూ టీచర్ చేసేస్తారు. నాకు చాలా మంచి అవకాశం కల్పించిన మన డైరెక్టర్ సార్కి, కోఆపరేషన్ టీచర్లకి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇంతతో ఇదే మాకు ముగిస్తాను. థ్యాంక్ యూ.